పశ్చిమాసియా ఇంకా భగ్గుమంటూనే ఉంది. ఒక వారం పోయింది, 2 వారాలు పోయింది, 3 వారాలు పోయింది, ఏకంగా 5 వారాలు అయింది. ఇప్పటికీ యుద్ధం ఆగలేదు. లక్షల కోట్లు ఖర్చు అయిపోతుంది. అమెరికా అసలు ఆయనది యుద్ధం కాదు, ఎక్కడో ఇజ్రాయెల్ యుద్ధానికి వీళ్ళు సపోర్ట్ చేసి ఎందుకు ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నారని చెప్పి వాళ్ళ కంట్రీలోనే ఆయనకు వ్యతిరేకంగా చాలామంది నిరసనలు చేస్తున్నారు. కానీ ఈ యుద్ధంలో మొన్నటిదాకేమో పాకిస్తాన్ మీడియేటింగ్ చేస్తానంది, దానికేమో ఇరాన్ అనేది ఒప్పుకోలేదు. మళ్ళీ ఇప్పుడు ఎవరైనా టర్కీ కానీ లేదా ఇంకా వేరే దేశాలు ఎవరైనా దీనికి మధ్యస్థం చేస్తారా అనేది ఇంకో సంభాషణ అయితే జరుగుతుంది. మొన్న రీసెంట్గా చూస్తే 2 రోజులు 48 గంటల్లో ఇక్కడ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అనేది ఓపెన్ చేయాలి, లేదంటే మీరు ఎప్పుడు చూడని విధంగా దాడులు చేస్తామని చెప్పి ట్రంప్ తీవ్ర హెచ్చరికలు చేశారు. మీ పవర్ ప్లాంట్స్ కానీ, మీకు ఇంధన సరఫరాలు కానీ, లేదా మీకున్న పెద్ద పెద్ద బ్రిడ్జ్లు కానీ అన్నిటి మీద మీకు దాడి చేస్తాము, మీరు కోలుకోవడానికి 10 సంవత్సరాలు పడుతుందని చెప్పి ట్రంప్ తీవ్ర హెచ్చరిక అయితే చేయడం జరిగింది. దాన్ని కూడా ఇరాన్ అనేది కొట్టివేయటం జరిగింది. మీరు ఎంత దాడి చేస్తే దానికి మేము ప్రతి దాడి అయితే చేస్తాము, మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇరాన్ కూడా దానికి ఘాటుగా చెప్పడం అయితే జరిగింది. అయితే మరి 48 గంటలు అయితే ఈరోజు రాత్రికి 48 గంటలు అయిపోతుంది. మరి ఇరాన్ మీద ఏ రకంగా అమెరికా విరుచుకుపడుతుంది, ఇజ్రాయెల్ విరుచుకుపడుతుంది, అసలు ఈ దాడులు అనేవి ఎప్పుడు ఆగుతాయని చెప్పి జనాలందరూ వేచి చూస్తున్నారు.